వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు, తమ్మినేని సీతారాం మీద ఫోర్జరీ మోసం కేసులు పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మద్దతుగా తీసుకున్న స్టాండ్ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ మీడియా, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు మీద చర్యలను ఖండిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం ఆయుధంగా మార్చుకుందని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున ప్రమాదానికి కారకుడైతే హత్యానేరం అభియోగాలు మోపారు, రిమాండ్కు పంపారు. ఇప్పుడు అప్పలరాజుని అరెస్ట్ చేశారు. అసలు సీదిరి కుటుంబాన్ని వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక డాక్టర్గా మంచి పేరు సాధించి పేదలకు సేవ చేయటమే సీదిరి అప్పలరాజు చేసిన నేరమా అని జగన్మోహన్ రెడ్డి ఆవేదనతో ప్రశ్నించారు. అసలు ఈ ప్రమాదానికి ఉన్న కుటుంబ సభ్యులకి సంబంధం ఏంటి అని కూడా ప్రశ్నించారు ఆయన. ఇక అప్పలరాజు గారి భార్య ఆవిడ కానీ ఆయన అనుచరులు కానీ అప్పలరాజు అరెస్ట్ సందర్భంగా చేసిన హడావిడి అందరం చూసాం. ఆవిడ తన భర్త శాశ్వతంగా జైలుకు పోతున్నట్టుగా శోకాలు పెట్టారు, ప్రభుత్వానికి శాపాలు పెట్టారు. అరెస్ట్కే ఇంత ఏడుపులైతే చనిపోయిన గొర్రెల కాపరి దానయ్య భార్య కుటుంబ సభ్యుల బాధ ఎంత ఉంటుంది? వాళ్ళు నిరుపేదలు, వాళ్ళకి దిక్కు మొక్కు లేదు, వాళ్ళకి జీవనాధారం పోయింది, తండ్రేడని పసిపిల్లలు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పలేకపోతున్నానని దానయ్య భార్య విలపిస్తూ ఉంది. దీని గురించి ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి సరే పక్కన పెట్టండి, ఆ శ్రీకాకుళం జిల్లా నాయకులు కూడా మాట్లాడటం కానీ బాధితురాలను పరామర్శించడం కానీ చేయలేదు. చేయకపోగా ఎవరైతే బాధ పెట్టారో బాధ పెట్టిన వాళ్ళ పక్షాన్ని నిలిచారు వీళ్ళు. జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అంటున్నాడు. 5 ఏళ్లుగా ఆయన చేసిన పనేంటి? కక్షపూరిత రాజకీయాలు, కక్ష సాధింపులు, అక్రమ కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. గతంలో అతను అనుక్షణం పగతో రగిలిపోతున్నట్టుగా కేసులు పెట్టాడు, చంద్రబాబుని జైలుకు పంపాడు. ఇప్పుడు చంద్రబాబు మీద కేసులన్నీ కోర్టులో క్లోజ్ అయిపోయినాయి. అంటే ఏంటి అర్థం? తప్పుడు కేసులు పెట్టాడని. 18 ఏళ్ల పిల్లాడు ప్రమాదం చేస్తే ఇంత హడావుడి చేస్తారా, రిమాండ్కి పంపుతారా అంటున్నాడు. మరి గతంలో కోడికత్తి డ్రామాలో, విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి డ్రామాలో సాక్ష్యం చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళకపోవడం మూలంగా శ్రీనివాసరావు అనే యువకుడు 5 ఏళ్లు రిమాండ్లు ఉండిపోయాడు. కారకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అప్పుడు దళితుడు, చిన్న కుర్రాడైన శ్రీనివాసరావు బాధ తెలియలేదా? అతని కుటుంబం బాధ తెలియలేదా? ఇప్పుడే నొప్పి తెలుస్తుంది ఆయనకి. ఇవాళ బలిసిపోయిన మాజీ మంత్రి కుమారుడికి కష్టం వస్తే పిల్లలను అరెస్ట్ చేస్తారా అనటం ఏం పద్ధతి? ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటం, తప్పు పట్టడం ఏంటి? పైగా ఆయన అమాయకంగా చెప్పినట్టుగా ఇది కేవలం యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ జరిగాక బాధితుడిని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వదిలేశారు, తన స్థానంలో ఇంకొకరిని ప్రవేశపెట్టారు, యాక్సిడెంట్ చేసిన వాడి స్థానంలో ఇంకొకరిని ప్రవేశపెట్టారు, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబానికి ఏంటి సంబంధం అంటాడు, అప్పలరాజుకి ఏంటి సంబంధం అంటాడు, అప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారంటాడు. చాలా అమాయకంగా తెలియనట్టు. సంబంధం లేకుండా అరెస్ట్ చేయలే ఇక్కడ. అది యాక్సిడెంట్ కేసు మాత్రమే కాదు, నేరాన్ని కప్పిపుచ్చటం, ప్రమాదకారకుడిని తప్పించి వేరే వ్యక్తిని బాధ్యుడిగా చూపించటం, ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు అప్పలరాజు. పోలీసులను తప్పుదారి పట్టించడం నేరాలకు. బాధ్యత కలిగిన మంత్రిగా పనిచేసిన అప్పలరాజు పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా కేసులోంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేశాడు. యాక్సిడెంట్ స్థలంలో గాయాల పాలైన దానయ్యని ఆసుపత్రికి తరలించకుండా అక్కడి నుంచి కొడుకుని తప్పించాడు. కొడుకు స్థానంలో ఇంకొకరిని ప్రవేశపెట్టి బాధితుడి కుటుంబాన్ని డబ్బుతో మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు. డాక్టర్గా సేవ చేయటమే సీదిరి అప్పలరాజు చేసిన నేరమా అనేవాళ్ళు వైసీపీ నాయకులు. ఆయన భాషను ఎప్పుడు వినలేదా? నోరు తెరిస్తే కంపు. పలాస నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న శిరీష్ని, ఆవిడ కుటుంబాన్ని దారుణంగా బూతులు తిట్టాడు. వయసు అంతరం, సీనియారిటీ కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు ఘోరంగా తిట్టాడు. పోలీసుల మీద నోరు బారేసుకున్నాడు. చదువుకున్న ప్రతివాడు సంస్కారి కాలేడు, అలాగే ఈ అప్పలరాజు కూడా సంస్కారి కాదు. అప్పలరాజుని అరెస్ట్ చేస్తూ ఉంటే వైసీపీ శ్రేణులు నిరసనలు, నినాదాలు, పోలీసులను అడ్డుకోవటం చూసాం. ఆయన భార్య అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని శోకాలు పెట్టింది. అదే జిల్లాలో స్పీకర్ పదవి వెలగబెట్టాడు తమ్మినేని సీతారాం. నోటి దూల మాస్టర్ ఇతను. కుటుంబంతో సహా పరారయ్యాడు. ఇవాళ స్పీకర్ పదవికి మచ్చ తెచ్చేలాగా స్పీకర్ హోదాలో ఉండి మోసానికి పాల్పడ్డాడు ఇతను. కోట్ల రూపాయల విలువైన భూమిని తప్పుడు సంతకాలతో, తప్పుడు డెత్ సర్టిఫికేట్తో తన కుమారుడి పేరుతో రాయించుకున్నాడని కేసు నమోదైంది ఇతని మీద. పరారు.
వెళ్ళిపోయాడు. నిన్నటిదాకా రెచ్చిపోయి చంద్రబాబుకు హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేసిన తమ్మినేని సీతారాం ఇవాళ ఎక్కడో కలుగుల్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళకి మద్దతుగా నిలవటం, వీళ్ళకి మద్దతుగా ఆందోళన చేయటం సిగ్గుచేటు. వీళ్ళనేమి స్వాతంత్రం కోసం పోరాడినందుకు జైలుకు పంపలేదు, సామాజిక సంస్కరణల కోసం పోరాడితే జైలుకు పంపలేదు, ప్రజా సమస్యల మీద పోరాడితే కేసులు కట్టలేదు. ఒకరేమో నేరాన్ని కప్పిచ్చే ప్రయత్నం చేస్తే ఇంకొకరు పరుల ఆస్తిని స్వాహా చేశారు. వీళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి నిలబడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో, అతను అధికారంలోకి వస్తే ఎవరు రాజ్యం ఏలతారో అందరూ అర్థం చేసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.